హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఇచ్ముక్కు తెలుగు ఛానల్. మనం ఎవ్రీ సాటర్డే ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ని మన ఛానల్ ద్వారా డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో అందులో భాగంగా ఈరోజు ఒక ఇంట్రాడే స్ట్రాటజీని డిస్కషన్ చేద్దాం. ఇన్ జనరల్గా మనం ఇచ్ముకి ఇండికేటర్ని యూజ్ చేసి పొజిషన్ లాంగ్ టర్మ్ స్ట్రాటజీస్ అండ్ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ అయితే మన ఛానల్ ద్వారా డిస్కషన్ చేయడం జరిగింది. సో ఈరోజు ఒక మన ఇచ్ముక్ని బేస్ చేసుకుంటూ ఇంట్రాడే స్ట్రాటజీని డిస్కషన్ చేద్దాం. జనరల్గా ఇచ్చుముఖి ఇండికేటర్ అనేది ట్రెండింగ్ అంటే మార్కెట్ ట్రెండింగ్ ఉన్నప్పుడు మనకు అద్భుతమైన మాసివ్ ప్రాఫిట్స్ ఇవ్వడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఐదర్ ఇట్ మే బి అప్ సైడ్ కావచ్చు, డౌన్ సైడ్ కావచ్చు. మనకు ట్రెండింగ్ ఉన్నప్పుడు మాత్రం పర్ఫెక్ట్ సిగ్నల్స్ ఇస్తాయి. ఒకవేళ సైడ్ వేస్ ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో మనకు ఈ ఇచ్చుముఖి ఇండికేటర్ అనేది మనకు పర్ఫెక్ట్ సిగ్నల్ ఇది కొన్నిసార్లు ఫేక్అవుట్ సిగ్నల్స్ ఇస్తాయి. సో ఇలా ఫేక్అవుట్ సిగ్నల్స్ను మనం నుంచి బయటపడడానికి, అలాగే ట్రెండింగ్ ఉన్న సైడ్ వేస్లో ఉన్నప్పుడు కూడా ట్రేడింగ్ చేయడానికి మనం అదనంగా ఒక ఇండికేటర్ని యూజ్ చేసి ఈ ఇంట్రాడే సెటప్ని అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్టయితే మన ప్లేలిస్ట్ ఉంది ఇచ్ముకి కింగ్కోహ్ అని. ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఇచ్ముకి సంబంధించిన బేస్ వీడియోస్ కంప్లీట్గా చూడండి. అప్పుడు మనకు ఇందులో ఈ 5 కాంపోనెంట్స్ గురించి మనకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇట్లలో ఈ 5 కాంపోనెంట్స్లలో జస్ట్ సింపుల్ ఒకసారి డిస్కషన్ చేద్దాం. సో ఇది మనకు ఇదంతా క్లౌడు, ఇది స్పాన్ బి, ఇది స్పాన్ ఏ, ఈ బ్లూ లైన్ వచ్చేసి కన్వర్జేషన్ లైన్, రెడ్ లైన్ వచ్చేసి బేస్ లైన్, ఈ గ్రీన్ లైన్ వచ్చేసి చిక్కు స్పాన్ లేదా లాగింగ్ లైన్. సో ఇలా మొత్తం 5 కాంపోనెంట్స్ ఉంటాయి. ఈ 5 కాంపోనెంట్స్ మనం బేస్ చేసుకుంటూ మనం ఈరోజు స్ట్రాటజీ డిస్కషన్ చేద్దాం. సో స్ట్రాటజీ ఏంటంటే ఈ లాగింగ్ లైన్, చిక్కు స్పాన్. ఈ చిక్కు స్పాన్ అనేది ఏంటి అసలు మనం అంటే బేస్ వీడియోలో డిస్కషన్ చేసుకున్నట్టు చిక్కు స్పాన్ అనేది మనకు క్లోజ్ ప్రైస్ బట్ 26 డేస్ వెనుకకు ఫ్లాట్ అవుతుంటుంది. సో 26 డేస్ వెనుకకు ఫ్లాట్ అవుతుంటుంది కాబట్టి సో దీన్ని లాగింగ్ స్పాన్ అంటారు. యాక్చువల్గా ఈ స్ట్రాటజీ ఏంటంటే ఎప్పుడైతే చిక్కు స్పాన్ అనేది క్లౌడ్ను క్రాస్ ఓవర్ చేసుకుంటూ పైకి వస్తే, ఇలా క్లౌడ్ను క్రాస్ ఓవర్ చేసుకుంటూ అప్ సైడ్ వచ్చినప్పుడు సో మనం ఎంట్రీ తీసుకుంటాం. బట్ ఫస్ట్ కండిషన్ ఇది. ఈ సెకండ్ కండిషన్ వచ్చేసి సో మనం ఎప్పుడైతే ఈ చిక్కు స్పాన్ క్రాస్ ఓవర్ అయిన తర్వాత మన ఇచ్ముకి ఇండికేటర్ ప్రకారం ఉండే కాంపోనెంట్స్ ప్రకారం బుల్లిష్ సిగ్నల్ ఉండాలి. బుల్లిష్ సిగ్నల్ అంటే ప్రైస్ అనేది క్లౌడ్ పైన ఉండాలి, కన్వర్జేషన్ లైన్ అనేది బేస్ లైన్ పైన ఉండాలి. సో అలాగే ఇంకొకటి, సో అవన్నీ మన ఇచ్ముకి బుల్లిష్ కండిషన్స్ ఫస్ట్ మ్యాచ్ కావాలి. థర్డ్ ఇంకొకటి ఏంటంటే సో మనం ఎప్పుడైతే ఇలా ఈ చిక్కు స్పాన్ అనేది క్లౌడ్ను క్రాస్ ఓవర్ చేసుకుంటూ అప్ సైడ్ వచ్చినప్పుడు, క్యాండిల్స్ అనేది ఇక్కడ ఉన్నప్పుడు, ఇక్కడ ఇంకొకటి సో ఫ్యూచర్ కూమో అనేది బుల్లిష్లో ఉండాలి. ఈ ఇచ్ముకి ఇండికేటర్లో కరెంటు కూమో కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఫ్యూచర్ కూమోకే ఉంటుంది. సో మీరు కావాలంటే మన ఒకటి ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఫ్యూచర్ కూమో ఉన్నది, అక్కడ వెళ్ళి చూడండి, మీకు ఇంకా మంచిగా అర్థమవుతుంటుంది. సో ఫ్యూచర్ కూమో అనేది బులిష్లో ఉండాలి. సో ఫ్యూచర్ కూమో బేరిష్లో ఉంటే మనం ట్రేడ్ అయితే తీసుకోము. అదనంగా ఇంకొక ఇండికేటర్ తీసుకుంటున్నాం మనం, సూపర్ ట్రెండ్. అంటే ఈ మొత్తం 4 కండిషన్లు మనకు మీట్ అయినప్పుడు మాత్రమే మనం ఈ స్ట్రాటజీని అప్లై చేస్తాం. ఆ స్ట్రాటజీ ప్రకారం మనమైతే ట్రేడ్ అయితే తీసుకుంటాం. ఈ సూపర్ ట్రెండ్ ప్రకారం మనకు బై సిగ్నల్ వచ్చినప్పుడు మాత్రమే మనం ట్రేడ్ అయితే తీసుకుంటాం. సో ఒకసారి వీటిని ఎగ్జాంపుల్స్ ద్వారా చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంటుంది. నేను ఇక్కడ స్టాక్ను సిమెన్స్ ఇండియా తీసుకున్నాను. టైం ఫ్రేమ్ మన ఇంట్రాడే అంటే టైం ఫ్రేమ్ 5 మినిట్స్లో తీసుకుంటాం. 5 మినిట్స్లో తీసుకున్నప్పుడు పర్టికులర్గా 27th October 9:15కి మనకు ఇక్కడ సిగ్నల్ వచ్చింది. ఎందుకు ఇక్కడ సిగ్నల్ వచ్చిందంటే లాస్ట్ 26 డేస్ చూసినప్పుడు ఇక్కడ పర్టికులర్గా 26 అంటే డేస్ అంటున్నాను, 26 క్యాండిల్ చూసినప్పుడు ఇక్కడ ఈ చిక్కు స్పాన్ అనేది క్లౌడ్ను క్రాస్ ఓవర్ చేసుకుంటూ అప్ సైడ్ అయితే రావడం జరిగింది. ఫస్ట్ కండిషన్ అంటే చిక్కు స్పాన్ క్లౌడ్ను క్రాస్ ఓవర్ చేసుకుంటూ అప్ సైడ్ రావడం జరిగింది. సో నెక్స్ట్ కండిషన్ ఏంటిది? సో కన్వర్జేషన్ లైన్ అనేది బేస్ లైన్ పైన ఉండాలి. సో రెండు ఒకే దగ్గర ఉన్నప్పుడు కూడా మనం కన్సిడర్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. బట్ కింద అయితే ఉండకూడదు, ఒకే దగ్గర ఉంటే మాత్రం మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఓకే, నెక్స్ట్ కన్సిడరేషన్ ఫ్యూచర్ క్లౌడ్ ఎక్కడ ఉంది? అప్పుడు ఇక్కడ క్యాండిల్ ఉన్నప్పుడు ఫ్యూచర్ క్లౌడ్ అనేది ఇక్కడ ఉంటుంది, 26 డేస్ ముందుకుంటుంది. ఇక్కడ చూసినప్పుడు ఫ్యూచర్ క్లౌడ్ అనేది బుల్లిష్లో ఉండడం జరిగింది. బుల్లిష్లో ఉన్నది పర్టికులర్గా ఇలా
మనకు నారోగా ఒకే లైన్గా ఉన్నప్పుడు అది ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది విన్నింగ్ అవ్వడానికి, అంటే మనం అనుకున్న డైరెక్షన్లో వెళ్ళడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. సరే లేటర్ పీరియడ్లో మళ్ళీ ఇంకా బుల్లిష్గా మారడం జరిగింది, అంటే అది స్మాల్ నుంచి బిగ్ అంటే కుమో విడ్త్ అనేది పెరగడం అయితే జరిగింది. సో ఈ సందర్భంలో మన అన్ని కండిషన్స్ మెట్ కావడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ సూపర్ ట్రెండ్ను కూడా యాడ్ చేస్తాం. సూపర్ ట్రెండ్ మనకు బై సిగ్నల్ ఇస్తేనే మనం ట్రేడ్ అయితే తీసుకుంటాం. సో సూపర్ ట్రెండ్ కూడా మనకు ఇక్కడ బై సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ సందర్భంలో మన ఎంట్రీ పాయింట్ ఇదవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇదవుతుంది, అంటే ఈ క్యాండిల్ యొక్క లో అనేది అవుతుంది. సో దీనికి 1:2 టైమ్స్ టార్గెట్ అయితే ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. సో టార్గెట్ అయితే అచీవ్ కావడం జరిగింది. 15 రూపీస్ స్టాప్ లాస్, 30 రూపీస్ టార్గెట్. ఒకవేళ ఇది మనకు ఒకవేళ సిగ్నల్ క్యాండిల్ అనేది చాలా వైడ్గా ఉందనుకోండి దాని రేంజ్, సో మనం దాన్ని 50% స్టాప్ లాస్ అనేది దాన్ని 15%కు రెడ్యూస్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అన్ని సందర్భాల్లో అలా వైడ్గా ఉండే, కొన్ని సందర్భాల్లో 1-2 సందర్భాల్లో వైడ్గా ఉన్నప్పుడు మనం కొంచెం స్టాప్ లాస్ను తగ్గించుకోవచ్చు. స్టాప్ లాస్ను తగ్గించుకొని ట్రేడ్ తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. మరీ పర్టికులర్గా బాగా వైడ్గా ఉన్నప్పుడు మాత్రం ఇలాంటివి తీసుకోవచ్చు. అంటే పర్టికులర్గా క్యాండిల్ రేంజ్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టాక్ వచ్చేసి ఇది 2000 రూపీస్ స్టాక్. 2000 రూపీస్ స్టాక్ అంటే 1% వచ్చేసి 20 రూపీస్ అవుతుంది, 22 రూపీస్ అవుతుంది ఇక్కడ. సో మనం 2% కంటే ఎక్కువ అంటే కొన్ని సందర్భాల్లో మోర్ దెన్ 1% కంటే పైన ఉన్నప్పుడు 1% కంటే పైన మన స్టాప్ లాస్ ఉంటే మాత్రం మనం డెఫినెట్గా అలాంటి ట్రేడ్స్ అయితే తీసుకోము. పర్టికులర్గా 1% బిలో ఉన్నప్పుడు మాత్రం మనం అంటే మన స్టాప్ లాస్ అనేది 1%కి బిలో ఉన్నప్పుడు మాత్రం డెఫినెట్గా ట్రేడ్ తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది 2200 లేదా 2000 రూపీస్ స్టాక్ కాబట్టి మనం 20 రూపీస్ బిలో మన స్టాప్ లాస్ వచ్చేసి 15 రూపీస్ ఉన్నది కాబట్టి మనం ట్రేడ్ కన్సిడర్ చేయవచ్చు. ఈవెన్ దో మీరు ఇప్పటికీ ఇది చాలా హెవీగా అనిపిస్తుంటే సో మనం కొంచెం రెడ్యూస్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది, బట్ 50% కంటే ఎక్కువ అయితే వెళ్ళకూడదు. సో మన స్టాప్ లాస్ను అంటే ఇక్కడ మన స్టాప్ లాస్ను తగ్గించుకున్నప్పుడు టార్గెట్ కూడా తగ్గించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో బెటర్ టు కీప్ అంటే క్యాండిల్ యొక్క రేంజ్ని బట్టి మీరు నిర్ణయం తీసుకుంటే ఉత్తమం. ఇక్కడ ఇదే సిమెన్స్ స్టాక్ని 19th అక్టోబర్ రోజు చూడండి. సో 19th అక్టోబర్ రోజు సో మనకు ఇక్కడ పర్టికులర్గా ఈ ఫస్ట్ క్లౌడ్ క్రాస్ ఓవర్ అయితే జరిగింది. చిక్కు స్పాన్ అనేది క్లౌడ్ క్రాస్ ఓవర్ జరిగింది ఫస్ట్ కండిషన్. సో తర్వాత సెకండ్ కండిషన్ వచ్చేసి సో ఇక్కడ సిగ్నల్ దగ్గర క్లౌడ్ పైన బుల్లిష్ సిగ్నల్స్ కన్వర్జేషన్ లైన్ బేస్ లైన్ పైన ఉండడం జరిగింది. సో తర్వాత ఫ్యూచర్ కుమో ఇక్కడ అంటే ఈ 26 డేస్ ముందు మనకు ఫ్లాట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఇది బుల్లిష్లో ఉండడం జరిగింది. సో మనం దీనిపైన ఎంట్రీ అయితే తీసుకుంటాం. దీనిపైన ఎంట్రీ తీసుకొని సో మన యొక్క స్టాప్ లాస్ ఈ క్యాండిల్ కిందుగా కొంచెం అయితే స్టాప్ లాస్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. సో ఈ స్టాప్ లాస్కి మినిమం 1:2 టైమ్స్ ఈజీగా అచీవ్ అయితే కావడం అయితే జరిగింది. సో మనం ఇక్కడ వెయిట్ చేస్తే మోర్ దెన్ 87 పాయింట్స్ అయితే రావడం అయితే జరిగింది. సో ఇలా మనకు సో ఇంట్రాడేలో అంటే ఇక్కడ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఇందాక ఇక్కడ సూపర్ ట్రెండ్ కూడా బై సిగ్నల్ ఆల్రెడీ గతంలోనే ఇవ్వడం జరిగింది. సో గతంలో ఇచ్చినప్పటికీ కూడా మనం ఇక్కడికి ఈ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ సిగ్నల్ రావాలి ప్లస్ క్యాండిల్ అనేది క్లౌడ్ పైన ఉండే వరకు వెయిట్ చేసినాం కాబట్టి కన్ఫర్మేషన్ తోటి మాత్రమే మనం ట్రేడ్ అయితే తీసుకుంటాం. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను చూడండి. సో ఇక్కడ మనకు క్లౌడ్ను క్రాస్ ఓవర్ చేయడం జరిగింది ఈ చిక్కు స్పాన్ అనేది ఈ పర్టికులర్ ఈ క్యాండిల్ దగ్గర. సో అప్పుడు ఇక్కడ మనం అంటే ఈ క్యాండిల్ అది అవుతున్నప్పుడు ఈ క్యాండిల్ అనేది మన యొక్క సిగ్నల్ క్యాండిల్ అవుతుంది. సో దీనిపైన మనం ఎంట్రీ తీసుకుంటాం. ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. సో దీనికి 26 డేస్ మనం చూసినప్పుడు ఇక్కడ క్లౌడ్ అనేది బులిష్లో ఉండడం జరిగింది, ఫ్యూచర్ క్లౌడ్ అనేది. సో మన రెండు కండిషన్స్ మెట్ కావడం జరిగినాయి. సో మూడోది వచ్చేసి ఇక్కడ మనం ఈ సూపర్ ట్రెండ్ అనేది బై సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. సో బై సిగ్నల్ ఇచ్చినప్పుడు మన యొక్క ఎంట్రీ పాయింట్ అనేది ఇదవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇదవుతుంది. దీనికి 1:2 టైమ్స్ ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఇలా అంటే ఈ స్ట్రాటజీని ఇచ్చుముఖి ఇండికేటర్కు అదనంగా ఈ సూపర్ ట్రెండ్ ఇండికేటర్ని యూజ్ చేసినట్టయితే సో మనకు ఓన్లీ సూపర్ ట్రెండ్ని యూజ్ చేస్తే మనకు చాలా సందర్భాల్లో ఫాల్స్ సిగ్నల్స్ వస్తాయి. చూడండి, సో ఇక్కడ సూపర్ ట్రెండ్ అనేది సెల్ సిగ్నల్ ఇచ్చింది, బట్ ప్రైస్ అనేది సో ముందుకెళ్ళడం అయితే జరిగింది. బట్ ఈ సిగ్నల్ అనేది
సో మనకు లాస్ట్లో అంటే 2 o'clock సమయంలో రావడం జరిగింది. బట్ మన మార్కెట్ అనేది ఎండ్ కాకముందే మనకు ప్రాఫిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో బట్ మనకు ఇంకా మార్నింగ్ అవర్స్లో వస్తే మాత్రం మనం స్టాప్ అంటే మన ప్రాఫిట్స్ని ట్రైలింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇక్కడ ఇంకొక విషయం, ఇక్కడ సూపర్ ట్రెండ్ అనేది మనకు సెల్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ మనం సెల్ సైడ్ వెళ్ళాం. ఎందుకంటే క్లౌడ్ పైన సెల్ సైడ్ ఇస్తే మనం సెల్ సైడ్ వెళ్ళాం. ఎందుకంటే క్లౌడ్ కింద సూపర్ ట్రెండ్ అనేది సెల్ సిగ్నల్ ఇస్తే అకార్డింగ్ టు మన స్ట్రాటజీ ప్రకారం ముందుకెళ్తాం. జస్ట్ ఇక్కడ సూపర్ ట్రెండ్ను ఓన్లీ కన్ఫర్మేషన్ కోసం మాత్రమే మనం యూజ్ చేస్తున్నాం. అంటే బై సిగ్నల్ రావాలి, బై సిగ్నల్ వచ్చినప్పుడు మాత్రమే మనం ట్రేడ్ తీసుకుంటాం. సో అది మనకు ఓన్లీ కన్ఫర్మేషన్ ఇండికేటర్, అంటే మన ఇచ్చుముఖి ఇండికేటర్కి అదనంగా ఇంకా కొంచెం మనకు ప్రాబబిలిటీ పెరగడానికి మాత్రమే దాన్ని యూజ్ చేస్తాం. మీరు ఓన్లీ సూపర్ ట్రెండ్ ఇండికేటర్ని యూజ్ చేసినట్టయితే చాలా ఫాల్స్ సిగ్నల్స్ వస్తాయి. సో ఈ ఇచ్చుముఖి ప్లస్ సూపర్ ట్రెండ్ వాడండి, మీకు డెఫినెట్గా ప్రాఫిట్స్ అయితే వస్తాయి. ఇంకొక బై సైడ్ చూద్దాం. ఇక్కడ పర్టికులర్గా ఈ క్యాండిల్లో మనకు సిగ్నల్ అనేది క్లౌడ్ను క్రాస్ ఓవర్ చేసుకుంటూ అప్ సైడ్ అయితే రావడం జరిగింది. ఇక్కడ అంటే ఈ పర్టికులర్ ఈ క్యాండిల్లో క్లౌడ్ క్రాస్ ఓవర్ చేసుకుంటూ అప్ సైడ్ రావడం జరిగింది, చిక్కు స్పాన్ అనేది. సో ఈ సందర్భంలో మనం ఎంట్రీ తీసుకుంటాం. సో ఇది ఫస్ట్ క్యాండిల్. సో మనకు ఒకవేళ వెయిట్ చేద్దామంటే 15 minutes వరకు వెయిట్ చేయొచ్చు. బెటర్ అంటే కొన్ని సందర్భాల్లో 9:15కు చాలా తక్కువ సిగ్నల్స్ వస్తాయి. వచ్చినప్పుడు తీసుకున్నా కూడా నో ప్రాబ్లం, వెయిట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. సరే ఒకవేళ కన్సర్వేటివ్ ట్రేడర్ అనుకోండి, వెయిట్ చేస్తానే వెయిట్ చేయండి. సో వెయిట్ చేసినప్పుడు మన యొక్క ఎంట్రీ పాయింట్ ఏమవుతుంది, ఇది మాత్రం మన ఎంట్రీ పాయింట్ అవుతుంది. స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో దీనికి 1:2 టైం కొంచెం చివరిలో రావడం జరిగింది. చివరిలో అయినా కూడా మనకు టార్గెట్ అయితే ఈజీగా అచీవ్ అవ్వడం అయితే జరిగింది. సో కన్ఫర్మేషన్గా సో ఇక్కడ దీన్ని వాడతాం, ఇది సూపర్ ట్రెండ్ని వాడతాం. సూపర్ ట్రెండ్ అనేది బైలో ఉంది కాబట్టి మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేస్తాం. సో ఈ విధంగా ప్రాఫిట్స్ రావడానికి ఇచ్చుముఖి ఇండికేటర్కు మీరు సూపర్ ట్రెండ్ యాడ్ చేయండి. సో ఇంట్రాడే పర్పస్లో అయితే మీకు బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. ఒకటి సెల్ సైడ్ కూడా చూద్దాం. ఎగ్జాంపుల్ టాటా మోటార్స్లో ఇక్కడ మనకు సిగ్నల్ రావడింది 19th October 9:50 క్యాండిల్లో సిగ్నల్ రావడం జరిగింది. దీనికి 26 days ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ పర్టికులర్గా ఈ క్యాండిల్ అంటే ఇక్కడ క్లౌడ్ క్రాస్ ఓవర్ అయితే చిక్కు స్పాన్ అనేది క్లౌడ్ను డౌన్ సైడ్ క్రాస్ ఓవర్ చేసుకుంటూ డౌన్ సైడ్ రావడం జరిగింది. సో ఈ సందర్భంలో ఫస్ట్ క్రైటీరియా మీట్ కావడం జరిగింది. సెకండ్ క్రైటీరియా వచ్చేసి సో మన అకార్డింగ్ టు బేరిస్ అంటే మన సెల్ సైడ్ వెళ్తున్నాం కాబట్టి సో కన్వర్జేషన్ లైన్ అనేది బేస్ లైన్ కింద ఉండడం జరిగింది. సో బేస్ అంటే అలాగే ప్రైజెస్ అనేది క్లౌడ్ కింద ఉండడం జరిగింది. ఫ్యూచర్ కుమో అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యూచర్ కుమో కూడా ఇక్కడ మార్క్ చేశాను. ఫ్యూచర్ కుమో 26 days చూసినప్పుడు ఇది బేరిష్లో ఉండడం జరిగింది. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోవడానికైతే అవకాశం ఉంటుంది. సో అలాగే ఇంకొక విషయం, ఇక్కడ ఇది మనకు సెల్ సిగ్నల్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ క్యాండిల్లో రాలేదు సెల్ సిగ్నల్, వెయిట్ చేస్తాం. నెక్స్ట్ క్యాండిల్లో సెల్ సిగ్నల్ రావడం జరిగింది కాబట్టి ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది. మన స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. చాలా ఎంత తక్కువ స్టాప్ లాస్ చూడండి, స్టాప్ లాస్ అనేది చాలా తక్కువ. స్టాప్ లాస్ చాలా తక్కువ ఉన్నప్పుడు నెక్స్ట్ మనకు టార్గెట్ అనేది ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. సో వితిన్ 1 or 2 క్యాండిల్ లోపలనే మన టార్గెట్ అనేది అచీవ్ కావడం జరిగింది. ఇంకా మోర్ దెన్ మన టార్గెట్కు పైన అయితే రావడం అయితే జరిగింది. సో దీన్ని మీరు బ్యాక్ టెస్ట్ చేయండి. సో మీరు ఎక్కువ అంటే పర్టికులర్గా ఫేక్ సిగ్నల్స్ నుంచి మనకు ఇది ట్రేడ్ తీసుకోవాలా వద్దా అని చెప్పి ఈ సూపర్ ట్రెండ్ నుంచి కన్ఫర్మేషన్ తీసుకోండి. నాట్ ఓన్లీ ఇచ్చుముఖి ఇండికేటర్, మనం ఇంకొక ఇండికేటర్ని యూజ్ చేసుకుంటూ కన్ఫర్మేషన్ ట్రేడ్ అయితే తీసుకుంటాం. సో మనకు విన్నింగ్ ప్రాబబిలిటీ అయితే పెరుగుతుంది. ఇక్కడ మనకు ఈ క్యాండిల్ అంటే 11:50 5 minutes క్యాండిల్ చూసినప్పుడు మనకు ఈ క్లౌడ్ క్రాస్ ఓవర్ అయితే రావడం జరిగింది, చిక్కు స్పాన్ అనేది. బట్ క్యాండిల్ అనేది చూడండి, క్యాండిల్ అనేది సో కన్వర్జేషన్ లైన్ పైన ఉంది. కన్వర్జేషన్ లైన్ పైన ఉండదు కదా బేరీ సెటప్ ప్రకారం. సో బేరీ సెటప్ ప్రకారం కన్వర్జేషన్ లైన్ కింద ఉండాలి, కన్వర్జేషన్ లైన్ పైన బేస్ లైన్ అనేది ఉండాలి. సో అలాగే ఫ్యూచర్ కుమో బేరిష్లో ఉన్నప్పటికీ సో మనకి ఇక్కడ అన్ని కండిషన్స్ మెట్ అయితేనే మనం ట్రేడ్ అయితే తీసుకుంటాం. సో ఇక్కడ ట్రేడ్ తీసుకోలేదు కాబట్టి ప్రైజెస్ అనేది సో అప్ సైడ్ వెళ్ళింది. సో మనకైతే ఫేక్ సిగ్నల్ నుంచి మనం అంటే ఈ రెండు ఇండికేటర్స్ నుంచి అయితే మనం కాపాడుకోగలిగినట్టే కదా. సో రాంగ్ ట్రేడ్ అయితే తీసుకోకుండా ఉన్నాం. లాస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ
క్లౌడ్ క్రాస్ ఓవర్ అయితే జరిగింది చిక్కు స్పాన్ అనేది. సో చిక్కు స్పాన్ క్రాస్ ఓవర్ జరిగినప్పుడు క్యాండిల్ అనేది ఈ క్యాండిల్ అనేది మన యొక్క సిగ్నల్ క్యాండిల్ అవుతుంది. దీని లో కింద ఎంటర్ అవుతాం. సో ఫస్ట్ ద వెరీ నెక్స్ట్ క్యాండిలే ప్రైస్ అయితే అంటే ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ కావడం జరుగుతుంది. సో దీనికి స్లైట్గా పైన మన యొక్క స్టాప్ లాస్ని అయితే ఉంచడం జరుగుతుంది. సో దీనికి 1:2 టైమ్స్. సో కొంచెం లేట్గా అయినా కానీ చివరి వరకు అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఇక్కడ మనకు ఇంకొకటి సిగ్నల్ ఏంటిది, కన్ఫర్మేషన్ సిగ్నల్. ఇది ముందే ఇచ్చినప్పటికీ సో ప్రైస్ అనేది మనకు ఈ క్లౌడ్ కింది అంటే ఇక్కడ ఈ క్యాండిల్ దగ్గర సెల్ సిగ్నల్ ఉండాలి. సో అలా ఈ కన్ఫర్మేషన్ సూపర్ ట్రెండ్ ఇండికేటర్ ఉన్నప్పుడు మాత్రమే మనం సెల్ అయితే ఇనిషియేట్ చేస్తాం. సో ఇక్కడ ట్రేడ్ అయితే సక్సెస్ కావడం జరిగింది. సో ఇలా మనకు కొన్ని సందర్భాల్లో ట్రెండింగ్ నాన్ ట్రెండింగ్ ఉన్నప్పటికీ కూడా మనం సో కన్ఫర్మేషన్ ఎంట్రీ తోటి ట్రేడింగ్ తీసుకోవడానికి, ముఖ్యంగా పర్టికులర్గా ఫేక్అవుట్స్ నుంచి మనం ఇంట్రాడేలో ఎలాంటి అంటే ఫేక్అవుట్స్ నుంచి మనల్ని కాపాడుకోవడానికి, పర్ఫెక్ట్ ట్రేడ్ తీసుకోవడానికి సో ఈ స్ట్రాటజీ అయితే యూస్ఫుల్ అవుతుంది. సో మీరు బ్యాక్ టెస్ట్ చేసి యూజ్ చేయండి, డెఫినెట్గా మీకు ప్రాఫిట్స్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో నేనైతే కొన్ని స్టాక్స్ బ్యాక్ టెస్ట్ చేసి ఈ స్ట్రాటజీని మన ఛానల్ ద్వారా డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో మీకు ఈ స్ట్రాటజీ నచ్చితే కంపల్సరీ లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయగలరు. సో మన నెక్స్ట్ అప్కమింగ్ సిరీస్లలో మనం ఈ ప్రైజ్ యాక్షన్కి సంబంధించి కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి, ప్యాటర్న్స్ కూడా డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో మీరు చేయాల్సిందల్లా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డెఫినెట్గా మీకు మంచి కంటెంట్ మన ఛానల్ ద్వారా అందించడం అయితే జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి.